జీకే గ్రూప్లో మేము మేనేజర్గా నర్సరీ చూసుకుంటా ఉన్నాం. BL9 స్టాక్ చేస్తాం. చేసిన తర్వాత 25 డేస్కి గ్రోవర్కి షిఫ్ట్ చేస్తాం. గ్రోవర్కి షిఫ్ట్ చేసేటప్పటికి 1 గ్రామ్ వస్తుంది నర్సరీలో 1 గ్రామ్ వచ్చేటప్పటికి ఈ యానిమల్లో ఉన్న డిసీజెస్ మొత్తం నర్సరీలో క్లియర్ చేసుకుంటామండి. క్లియర్ చేసుకున్న తర్వాత గ్రోవర్కి షిఫ్ట్ చేస్తాం. 2014 నుంచి మేము నర్సరీ స్టార్ట్ చేసామండి. నర్సరీ చేస్తా ఉన్నాము. 2014 నుంచి ఎక్కువ టైం వచ్చి బయోప్లాక్ చేసాము. ఈ సిస్టమ్ చేసిన వల్ల ఏంటంటే వీక్లీ గ్రోత్ 3 to 5 గ్రామ్స్ వరకు ఉంటుందండి. షిఫ్ట్ చేసిన తర్వాత 30 డేస్కి 100 కౌంట్ పక్కా వస్తుందండి. ఫీడింగ్ ప్రోటోకాల్ స్టార్టింగ్ 4 days ఆర్టిమే ఇస్తాం సార్. పర్ డే 3 meals ఆర్టిమే ఇస్తాం సార్. 8 meals వచ్చి ఫీడ్ ఇస్తాం సార్. ఫీడింగ్ ఉంటుంది. అలా 4 days ఇస్తాము. ఆర్టిమే ఇచ్చినందువల్ల ఏంటంటే యానిమల్ బాగా లైక్ చేసి షింపు బాగా తీసుకుంటుంది సార్. అది యానిమల్ ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. నెక్స్ట్ ఆర్టిమే ఆపిన తర్వాత ఏంటంటే ఫీడ్ వేస్టేజ్ లేకుండా తొందరగా టేకప్ చేసుకునేదానికి బాగుంటుంది సార్.